ఎల్కే అద్వానీ దిగ్గజ నేత, కరుడుగట్టిన దేశభక్తుడు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. బీజేపీకి రక్షణగా నిలవడంలో భీష్ముడు, బీజేపీ నేతలకు రాజకీయ పాఠాలు బోధించడంలో ద్రోణాచార్యుడు. ఇక నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రాణ స్నేహితుడు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన దక్కించుకున్నారు. అలాగే ఈ దేశానికి అద్వానీ చివరి ఉప ప్రధాని. ఆయన రాజకీయ జీవితంలో చూడని ఎత్తు పల్లాలు లేవు. రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉభయ సభల్లోనూ తన వాణి వినిపించారు. కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనదైన మార్కు వేసుకున్నారు. నేడు బీజేపీ ఇంత బలంగా ఉందంటే నాడు అద్వానీ వేసిన పునాదులే కారణం. లాల్ కృష్ణ అద్వానీ, ఆయనను ప్రజలంతా ఎల్కే అద్వానీ అనే పిలుస్తారు. అది 1966. అద్వానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సమయం. ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో జనసంఘ్ తరపున అద్వానీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. అప్పటి నుండి ఆయన వెనుదిరుగు చూసిందే లేదు. ఆ తర్వాత ఏడాది అంటే 1967న ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండటం వల్ల 1970-72 మధ్య భారతీయ జనసంఘ్కి ఢిల్లీ తరపున అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు ఆ పార్టీలోని సహచరులు. 1970వ సంవత్సరం అద్వానీ జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఆ ఏడాది ఆయన ఢిల్లీ నుండి రాజ్యసభ సభ్యుడిగా మొట్టమొదటిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టారు. 1974 నుండి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1973 నుండి 76 వరకు అద్వానీ జనసంఘ్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1970లో రాజ్యసభకు వెళ్లిన ఆయన పదవీ కాలం 1976తో పూర్తవగా మరోమారు 1976లో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడయ్యారు. లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరూ సభలో ఉంటే అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవారట. వీరిద్దరిలో ఒకరు వ్యూహకర్తగా ఉంటే మరొకరు వాగ్దాటితో సభను అల్లాడించేవారు. అద్వానీ, అటల్ ద్వయం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని లిఖించారు. కాంగ్రెస్ ను ఢీకొట్టే పార్టీ లేదని భావించే కాలమది. అలాంటి సమయంలో తెర మీదికొచ్చారు ఇద్దరు హీరోలు. వారే అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ. 1980ల నాటికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది. ఆ పార్టీ స్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు. ఎప్పుడైతే బీజేపీ ఏర్పాటైందో అటల్, అద్వానీ ద్వయం రాజకీయాలు మరింత వేగవంతమయ్యాయి. వారి వాక్చాతుర్యం మరింత పదును తేలింది. వారి పోరాట పటిమ మరింత రాటుదేలింది. కేవలం 2 సీట్లతో మొదలైన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేర్చారు. ఈ క్రమంలో అద్వానీ కృషి మరువలేనిదని చెప్పొచ్చు. బీజేపీతో మరికొన్ని ఇతర పార్టీలను చేర్చుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పదవి, డబ్బు అనే ఈ 2 ఎవరి మధ్యైనా చిచ్చు పెట్టగలవు. కానీ అటల్, అద్వానీ మధ్య చిన్న పొరపచ్చాలు తీసుకురావటంలో ఓడిపోయాయి. ఇక అద్వానీ విషయానికి వస్తే అద్వానీ 1972 నుండి 82 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇక ఎమర్జెన్సీని ఎదిరించి నిలిచినందుకు గాను అద్వానీ కటకటాలు లెక్కపెట్టక తప్పలేదు. ఈ క్రమంలోనే అద్వానీ, వాజ్పేయి కలిసి జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీని స్థాపించింది జయప్రకాష్ నారాయణ్. జనతా పార్టీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో అద్వానీని కేంద్ర మంత్రి పదవి వరించింది. 1980లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అద్వానీ రాజ్యసభలో ప్రతిపక్షంలో కూర్చోక తప్పలేదు. అదే సంవత్సరం ఫిరోజ్ కోట్ల మైదానంలో భారతీయ జనతా పార్టీ స్థాపనకు బీజం పడింది. బీజేపీకి తొలి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎల్కే అద్వానీ. అయితే బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. కేవలం 2 సీట్లు వచ్చాయి 1984 ఎన్నికల్లో. కానీ 1989 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఆ ఎన్నికలకు ముందు అద్వానీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో 86 సీట్లు సాధించారు. 89లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది అంటే అది అద్వానీ చలవే. ఇక 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. ఆ గవర్నమెంట్ కేవలం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత మరలా పుంజుకున్న బీజేపీ 1998లో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకుని
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సమయంలో అద్వానీనే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. మరలా సంవత్సరానికి ప్రభుత్వం పడిపోయింది. దీంతో 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరలా అధికారాన్ని దక్కించుకుంది. అద్వానీ అప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. హోంశాఖతో పాటు గనుల శాఖ, బొగ్గు శాఖ, కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక 2004 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ మరోసారి ఓటమిని చవిచూసింది. అద్వానీ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో వాజ్పేయి కొన్ని కారణాల వల్ల రాజకీయాల నుండి వైదొలిగి విశ్రాంతి తీసుకోగా అద్వానీ ముందుండి పార్టీని నడిపే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. 2005లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అద్వానీ. 2009 సమయానికి వచ్చేసరికి అద్వానీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి. కానీ బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2014 సమయానికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారు. అద్వానీ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అద్వానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కీ రోల్ ప్లే చేశారు. బీజేపీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నిబంధనల్లో భాగంగానే 75 ఏళ్లు దాటిన అద్వానీ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఈ క్రమంలోనే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి అద్వానీకి పొరపచ్చలు వచ్చాయని, వారి మధ్య మాటలు సరిగా లేవని వార్తలు వైరల్ అయ్యాయి. దానికి తోడు అద్వానీకి రాష్ట్రపతి పదవి వస్తుంది అనుకున్నప్పటికీ రాకపోవటంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరింది. కానీ మోదీ అవన్నీ పుకార్లే అని రుజువు చేశారు. అద్వానీకి భారతరత్న వస్తే ఆయన ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అద్వానీ పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో అంశం అయోధ్య రామ మందిరం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఆయన ఎంతగానో పోరాడారు. అయోధ్య రామ మందిర నిర్మాణం వెనుక అద్వానీ కృషి అనిర్వచనీయం. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించాలని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమానికి వీరు నాయకత్వం వహించారు. ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వారు ప్రారంభించిన రథయాత్ర మొత్తం ఉద్యమంలోనే కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు వారు కలలు కన్న రామ మందిరం సాకారమైంది. అయినా వారు ఆ రామ మందిరాన్ని దర్శించలేకపోయారు. వృద్ధాప్యంలో ఉన్న ఈ కురువృద్ధుడు అక్కడి వరకు చలిలో ప్రయాణం చేయటం అసాధ్యమని భావించారు. అందుకే వారి కుటుంబ సభ్యులు కానీ, బీజేపీ పెద్దలు కానీ ఆయనను అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకెళ్లే ప్రయత్నమే చేయలేదు. ఇక అద్వానీ మనం అనుకుంటున్నట్టు ముంబైలో గాని లేదా ఢిల్లీలో గాని జన్మించలేదు. వారి స్వస్థలం పాకిస్తాన్లోని కరాచీ. అప్పట్లో పాకిస్తాన్ కూడా భారత్లోనే కలిసి ఉండేది. దానిని విభజించలేదు కాబట్టి ఆయన భారతీయుడే. ఆయన స్వాతంత్రానికి పూర్వం 1927 నవంబర్ 8న జన్మించారు. అద్వానీ తల్లి జ్ఞానీదేవి, తండ్రి కేడి అద్వానీ. వీరిది సంపన్న కుటుంబమే. కరాచీలో స్కూల్ విద్య, పాకిస్తాన్లోని హైదరాబాద్లో గల డీజే నేషనల్ కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. అద్వానీ స్కూల్ డేస్లోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947 నాటికి కరాచీ ఆర్ఎస్ఎస్ విభాగానికి కార్యదర్శి అయ్యారు. వీరు 1947లో అంటే 1947 సెప్టెంబర్ 12 నాటికి భారత్కి షిఫ్ట్ అయ్యారు. అంటే స్వాతంత్రం వచ్చాక ఇండియాకి వచ్చేశారు అద్వానీ ఫ్యామిలీ. అలా భారతదేశంపై ఎనలేని భక్తితో రాజకీయాల్లోకి వచ్చి తన సేవలను అందించారు లాల్ కృష్ణ అద్వానీ. అందుకే భారత ప్రభుత్వం కూడా ఈ కురువృద్ధుడిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.